అది అన్య జనులు చూసి మీ దేవుడు ఇశ్రాయేలు దేవుడు మిమ్మల్ని హెచ్చించాలని చెప్పుకోవడం రోజులు దేవుడు మీ కుటుంబాలకి మీ ఇంట్లోకి తీసుకొని రాబోతున్నాడు. మీ కరువు నుంచి దేవుడు విడుదలైపోతున్నాడు. మీ సమస్త బాధల నుంచి దేవుడు, మీ దుఃఖ వేదన నుంచి దేవుడు మీకు విడుదలైపోతున్నాడు. కట్టబడిన కట్ల నుంచి గాలి వలె దేవుడు మీ కట్లను వెంపబోతున్నాడు. దేవుడు మీ కుటుంబంలో రాజుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. అమ్మయ్యా. ఆమేన్. 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 ఈ మాటలు చెప్పడానికే కావచ్చు దేవుడు ఇక్కడ ఉంచాడు. ఇదే మా అమ్మగారు ఆత్మీయ తల్లి గారు, అయ్యా ఎక్కడెక్కడికో వాక్యాలు ఇస్తుందేమో, వేరే సంఘాలకు పంపిస్తుందేమో, బాగా అలిసిపోయాడయ్యా. ధర్మంలో పడేటట్టుగా ప్రార్థన చేసిందంట. హల్లెలూయా. ఎవరు? ఏ అమ్మ? బిడ్డ అలిసిపోయాడయ్యా. తల్లి బాధ, కొడుకు బాధ ఎవరికి తెలుస్తుంది? దొంగకి తెలుస్తుందా? బిడ్డ బాధ ఎవరికి తెలుస్తుంది? పక్కింటికి తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుంది? వాడి ఆకలి సంగతి ఎవరికి తెలుస్తుంది? తల్లి తెలుస్తుంది. హల్లెలూయా. నేను కూడా బాగా అలసిపోయాను. నాన్న, నువ్వు బాగా అలసిపోయావు కాబట్టి ధర్మారంలోనే దేవుడు ఉంచాలని నేను రాత్రి ప్రార్థన చేశాను. అందుకే దేవుడు ధర్మారంలో ఉంచాడు. ఆమేన్. ఒక మాట చెప్పనా, నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ దేవుడు అక్కడే ఉంచుతాడు. హల్లెలూయా. నీకు దూరం వెళ్ళాలని ఆలోచన ఉండొచ్చు, కానీ నా ప్రభు నిన్ను ఎక్కడ ఉంచాలో, నీకు ఎక్కడ విషయాలో అక్కడే ఉంచుతాడు. నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావో ఆయన నీకు ఎంత బలం ఇయ్యాలో, నీ శక్తి కొంచెమనే సంగతి బాగా తెలుసాలి. ఆమె ఎక్కువ నువ్వు బాధ భరించలేవని సంగతి దేవునికి తెలుసు. హల్లెలూయా. నీ బలం కొంచెమైన సంగతి దేవునికి తెలుసు. హల్లెలూయా. అన్ని చెల్లులు చెప్పుకోబోతున్నారు ఏమని? యెహోవా దేవుడు వీళ్ళకు తోడుగా ఉన్నాడని అన్ని చెల్లులు చెప్పుకోబోతున్నారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్. అన్ని చెల్లులు చెప్పుకోబోతున్నారు అని అంటే దేవుడు నిన్ను దీవిస్తున్నట్టే కదా. చెప్పునా తల్లి, దేవుడు నిన్ను దీవిస్తున్నట్టే కదా. దేవుడు నన్ను దీవించిన గాక అనుకోండి. అనండి అనండి. ఇంకోసారి రే నిన్నే చెప్పరా అంటున్నాడు. ఆయన అడిగేది ఎలా ఉండాలంటే దీనత్వం కనపడాలి. పాస్టర్ గారు చెప్పమన్నాడు, దేవుడు నన్ను దీవించాడు కదా, ఆయన కిందపడేటట్టుగా చెప్పాలని కాదు. ఆమె నీ పరిస్థితులు నిన్ను కదిలిస్తున్నాయి. ఆ కదలికలు నీకు కనపడతాయి కదా. ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? దేవుడు నిన్ను ఇంకొక ఛాన్స్. మీరు ఎట్లా చెప్తారో చూస్తాం. ఇప్పుడు చెప్పండి. ఇంకొంచెం ఒక్కసారి. అయ్యా నన్ను దీవించి సరెండర్ అయిపోవాలి. దీనంతో అయిపోవాలి. నీకు తెలుసు కదా నీ కష్టం గురించి, నీ పరిస్థితి అని దీవించాయి. 5 రోజుల నుంచి మాట్లాడుతున్న మాట ప్రకారం నన్ను దీవించాడు. ఒక వేదన అనేది ఏం రావాలి? ఒక వేదనతో దేవుని దగ్గరికి కానీ నీ హృదయం అతిష్ట
ఆయన ధైర్యం ఉంటుంది. ఆమె అప్పుడు నిన్ను లేవనెత్తుతాడు. ఎక్కడ? అన్ని జనుల మధ్య వాళ్ళు చూసి ముక్కు మీద అక్కడ వేసుకుంటున్నారు. ఆమె నోటి మీద ఏలేసుకునే విధంగా దేవుడు చేస్తాడు. ఆశ్చర్యపడే విధంగా దేవుడు వాళ్ళని చేస్తాడు. నువ్వు ఆశ్చర్యపడే విధంగా దేవుడు నిన్ను చేస్తాడు. ఈ స్థాయి నాది కాదు అనుకుంటా. హల్లెలూయా. ఆమేన్. నా బిడ్డలారా, ఈ లోకం ఎట్లాంటిదంటే, ఈ లోకం ఎట్లాంటిది, ఈ లోకం ఎట్లాంటిది, ఈ లోకం ఎట్లాంటిది? మాయ లోకం. ఆమేన్. ఏ లోకం ఇది? అందుకే ఈ మాయ లోకంలో దేవుని హస్తమునికి ఉండాలి. హల్లెలూయా. ఈ మోసగాళ్ళలో ముచ్చులేస్తున్న ఆలోచనలతో ఉన్న బిడ్డల మధ్యలో నువ్వు అజ్ఞానం వలె ఉండకూడదు. దేవుని హస్తము నీకు కాపుదల ఉందని వాళ్ళకి తెలియాలి. ఎవరికి తెలియాలి? ముచ్చులేసే వాళ్ళకి తెలియాలి. ఎవరికి తెలియాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనే సంగతి వాళ్ళకి తెలిసిపోవాలి. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. ఇంకొక మాట, సామెతలో 20వ అధ్యాయం 19వ వాక్యం. ఎవరు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు అంటే, కొండెగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరబోతుల జోలికి పోకుము. హల్లెలూయా. హల్లెలూయా. కొండెగాడు తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెడుతున్నాడు. ఆమె వీళ్ళు ప్రార్థన చేయరు. ఏం చేయరు? ప్రార్థన చేయరు. ఇప్పుడు ఏ అమ్మ ఖాళీగా ఉంటుందో ఆ అమ్మకు ఫోన్ చేస్తారు. వీళ్ళు కొండిగాళ్ళు. హల్లెలూయా. టైం పాస్. హల్లెలూయా. ఏ పాస్? ఫోన్లో ఏ మాటలు మాట్లాడతారో తెలుసా? అక్క ప్రార్థన చేసుకుందాం అని అంటారా? అమ్మ దేవుడు ఈరోజు మాట్లాడిన మాటలు, ఈ వారంలో మాట్లాడిన మాటలు ఏమన్నా నిన్ను నీ పరిస్థితులు మార్చడానికి ఏమైనా కలుగు చేశాయా? దేవుడు ఈ వారంలో మాట్లాడిన మాటలు నీకు క్షేమం కలిగే విధంగా ఉన్నాయా? ఏంటక్క నీ పరిస్థితి ఎట్లా ఉంది? నీ కొడుకు ఎట్లా ఉన్నాడు? నీ తాంపోతు భర్త ఎట్లా ఉన్నాడక్క? నేను ప్రార్థన చేస్తున్నా. అవి కాదు మాట్లాడుకునేది. ఫోన్ ఎత్తదని ఈ రాగు నేను ఎన్నో మా చెబుతుంటే, ఆమె ఏం కూరలో చిక్కుడు గారు అలసంద చేయలే, అలసంద చేయలే. అయ్యో, అలసంద చేస్తే అయిపోవు కదా. ఎందుకక్క? మీరు అదే ఉంది కదా. వింటున్నారా? అదొక్కటే ఉండినవా? బిడ్డ మా కూరగాయలు మా ఇంటి ముందుకు వచ్చింది. అర్థం పదేగా రేటు తగ్గిలే, అందుకే మా చెట్టు కాసినే వండినా. సరే తిన్నావు మరి? తిన్నావు? తినకపోయినా 2 వచ్చింది. డేవిడే గారు వచ్చింది. ఇవాళ తాత తీసి వదిలిపెడుతుంది. ఏం తీసి వదిలిపెడుతుంది? 2-3 గాలు వదిలిపెట్టాడు. అదే ఏమొచ్చు అదే తినకపోయినా 1 అవుతుంది. తినకపోయినా నీకు పడదు కదా. ఆమెకు పడదని, ఆమెకు అనారోగ్యం బాగలేదని, మధ్యలో టైం తినకపోతే కింద మీద అవుతుందని అని బాధ కోసం అది ఎందుకు నీకు? అది ఆమె ఆరోగ్యం గురించి నీకు ఎందుకు? అవే నీకు మంచి మాటలు చెప్తారా? చెప్పరు. ఒంటికి తినకపోయినా సరే కదా, సాయంత్రం ఏర్పాటు చేస్తాం. ఇక చూడు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి రాగా తీసుకునేసరికి 1, 2, 3, 4 అయితే రావే. ఈ టీవీలో ఫోన్ చేస్తుంటాడు. ఈ ఫోన్ ఏమో ఏమొస్తుంది? బిజిట్ ఎంగేజ్ వస్తుంది. ఫోన్ చేసినట్టు ప్రార్థన చేసుకుని నిన్ను అలా మామూలు కోపం వచ్చి గర్వంగా ఇంటికి వచ్చినాడు అనుకో,
ఎంతసేపు బిజీ వచ్చింది, మీ అక్క ఫోన్ చేసిన లేదయ్యా మీ అక్కతోనే ఫోన్ చేశా. ఎవరితోటే చూసిన వాళ్ళు ఎక్కడ మీ అక్కకే ఫోన్ చేసిన. మా అక్క ఏమన్నది, వీడు మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోయింది, ఆమె మొత్తం డౌన్ అయిపోయింది. వీళ్ళు తప్పించబడ్డ వీళ్ళు కొద్దిగా వీళ్ళు వీళ్ళలో దేవుని ఆత్మ పనిచేయము, దురాత్మ పనిచేస్తుంది. వీళ్ళెవరో దేవుని వాక్యం నిలిచి ఉండదు, తొందరగా పడిపోతారు వీళ్ళు. ఆమె వీళ్ళెవరట